హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక ఊరిలో మతం, రాజకీయం, ఆధిపత్య పోరు మొదలైతే ఆ అమాయకపు ప్రజలు బలైపోతూ ఉంటారు. అలాంటి సమయంలో చర్చి ప్రయోజనాలను, తమ భూములను కమ్యూనిస్టు విప్లవం నుండి కాపాడుకోవటానికి చర్చి పెద్దలు ఒక తిరుగుబాటుదారుణ్ణి తమ రక్షకుడిగా ఎంచుకుంటారు. ఎంచుకోవటమే కాకుండా రంగంలోకి కూడా దించితే, కానీ ఆ పల్లి చట్టంబిగా వచ్చిన రౌడీ కమ్యూనిస్టు నాటకాల సమాజంలో పనిచేసే ఒక విప్లవ భావాలున్న అమ్మాయి ప్రేమలో పడితే, రెండు విభిన్నమైన సిద్ధాంతాల మధ్య ఒక పవర్ఫుల్ భూస్వామి పన్నుతున్న దారుణమైన కుట్రల నడుమ ఆ యోధుడు ఎవరి వైపు నిలబడ్డాడు? ఎస్, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చి వింటేజ్ లుక్స్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది పల్లి చట్టంబి. ఇందులో మన టోవినో థామస్ పోతన్ గా తన మాస్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్ తో సీట్ ఎడ్జ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. మరి ఆ 1950ల నాటి కేరళ రక్తాన్ని ఏరులై పారించిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కథ 1950ల చివరిలో కేరళలో జరిగిన విమోచన సమరం నేపథ్యంలో ప్రారంభమవుతుంది. ఒకవైపు పేద రైతులకు హక్కులు కల్పిస్తూ మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన భూ సంస్కరణలు, మరోవైపు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూసే చర్చి వ్యవస్థ మరియు భూస్వాములు. ఈ గందరగోళంలో చర్చి పెద్దలు తమ ఆస్తులను, వ్యవస్థను కాపాడుకోవటానికి పోతన్ అనే ఒక బలమైన, దేనికి భయపడిన యోధుణ్ణి తమ ఊరి రక్షకుడిగా నియమిస్తారు. పోతన్ చర్చి శత్రువులను మట్టుబెడుతూ ఊరిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. కానీ అతనికి కమ్యూనిస్టు డ్రామా గ్రూప్ లో నటిగా పనిచేసే రెబేకాతో పరిచయం ఏర్పడుతుంది. రెబేకా ఆలోచనలు, సమాజం పట్ల ఆమెకున్న ఆరాటం చూసి పోతన్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఓవైపు చర్చి నమ్మిన రౌడీగా ఉంటూనే మరోవైపు రెబేకా ద్వారా పేదల ఆకలి, కమ్యూనిజం వెనుక ఉన్న న్యాయాన్ని గ్రహించడం మొదలు పెడతాడు. ఇక కథలోకి ఒక బయటి ప్రాంతానికి చెందిన అత్యంత క్రూరమైన, దయా దాక్షిణ్యాలు లేని భూస్వామి ప్రవేశిస్తాడు. అతను చర్చి మరియు కమ్యూనిస్టుల మధ్య ఉన్న గొడవలను తన స్వార్థానికి వాడుకొని ఊరి భూములను ఆక్రమించడానికి ప్లాన్ చేస్తాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆ భూస్వామి మనుషులు ఊరిలోని అమాయక రైతులపై దారుణమైన దాడి చేసి నిందను చర్చిపైకి నెడతారు. పోతన్ తాను ఇన్నాళ్ళు ఒక పావుగా మాత్రమే వాడుకోబడ్డానని, నిజమైన శత్రువు చర్చి లేదా కమ్యూనిస్టులు కాదు, ఈ రాక్షస వ్యవస్థ అని తెలుసుకునే ఒక హై టెన్షన్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా పోతన్ ఆ క్రూర భూస్వామిపై మరియు అతనికి సహకరిస్తున్న స్వార్థపరులపై తిరుగుబాటు చేయటంతో సాగుతుంది. టోవినో థామస్ తన ఫిజిక్ మరియు రగ్డ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేశాడని చెప్పాలి. రెబేకాతో అతని లవ్ ట్రాక్ మరియు గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక సర్ప్రైజ్ స్పెషల్ క్యామియో రోల్ తో అలరించాడని చెప్పొచ్చు. ఆఖరి క్లైమాక్స్ లో పోతన్ ఒంటరిగా ఆ విలన్ సామ్రాజ్యంపై దాడి చేసి రౌడీ మూకలను మట్టు పెడతాడు. మతం, రాజకీయం కంటే మానవత్వమే గొప్పదని చాటుతూ ఊరి ప్రజలందరినీ ఏకం చేసే ఆ రాక్షస భూస్వామిని అంతం చేస్తాడు. విప్లవం మరియు విశ్వాసం రెండు ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని చాటుతూ సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి టోవినో థామస్ రగ్డ్ యాక్టింగ్ తో డిజో జోస్ ఆంటోనీ డైరెక్షన్ లో వచ్చిన పల్లి చట్టంబి సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.